ओम अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण उत्तमांगी माता जी, दंडवत प्रणाम। बावनर माता जी। మాతాజీ మనము 4th చాప్టర్లో 34th శ్లోకాలో ఉన్నాము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని అనేటువంటి శ్లోకాన్ని చదివామన్నమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సో ఇందులో మీనింగ్స్ చదివాము, తర్వాత భావార్థం కూడా చదివాము. ఇప్పుడు భాష్యం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే, ఒక సద్గురుని మనము సమీపించాలి. సద్గురువుని సమీపించి సత్యముని తెలుసుకోవాలి. సత్యముని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. వినయపూర్వకంగా ప్రశ్నించి వారికి సేవ చేయాలి. అప్పుడే గురువు మన మీద కృపా దృష్టితో తను అర్జించినటువంటి జ్ఞానం, తను దర్శించినటువంటి తత్వాన్ని మనకి బోధిస్తారు. ఇది నార్మల్ గురు శిష్య సంబంధం లాగా, అంటే మెటీరియల్ గురువు శిష్య సంబంధంతో ఇక్కడ పని లేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెటీరియల్లో మనం ఇప్పుడు ఏదైనా విద్య అభ్యసిస్తున్నాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్స్, అక్కడ టీచర్స్ ఏమిటి, దే ఆర్ పెయిడ్, దే ఆర్ ఎంప్లాయిడ్. సో వాళ్ళు వాళ్ళ విద్యని మనకి పాస్ అని ఎలా చేస్తారు అంటే, ద్రవ్యాన్ని ఆశించి ఆ విద్యని మనకి పాస్ చేస్తున్నారు. సో అక్కడ ఏమిటి, డబ్బులు ఇస్తే ఆ విద్య మనకి వాళ్ళు బోధిస్తారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో అలా కుదరదు. ఎందుకంటే మనం చూసాము గురుకులాల్లో ఎలాగంటే, ముందు రాజు కుమారుడైనా, అదే క్షత్రియుడైనా బ్రాహ్మణుడైనా వైశ్యుడైనా కూడా వాళ్ళు గురుకులంలో సేవ చేస్తూ గురువులకి విద్యని అభ్యసించాలి. ఫస్ట్ అందుకే గురువు శిష్యుడిని టెస్ట్ చేస్తాడనమాట. అసలు వీరికి చదువు కంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే వినయ విధేయతలు, సంస్కారం. అదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఆ చదువు సంస్కారం అనేటువంటిది, సంస్కారము చాలా ఇంపార్టెంట్. చదువు లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్ అంటే అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, అలాగా మళ్ళీ పిహెచ్డి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఈ మెటీరియల్ జగత్తులోనే పనికి వస్తాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఏమిటంటే గురువు ద్వారా మనకి భగవంతుని దర్శనము, తత్వదర్శనము జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే అడ్మిషన్ ఏమిటి అంటే, అతడు సరి అయిన సంస్కారవంతుడు అయ్యాడా లేదా. ఎందుకంటే ఎప్పుడైతే తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున
అమానీన మానదేన కీర్తనీయ సదాహరి అని శిక్షాష్టకంలో ఉంది. చైతన్య మహాప్రభు మనకి 8 శ్లోకాలు ఇచ్చారు అందులో. సో అందులో ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ మన మానవుని మనుగడకి కూడా. సో ఎవరైతే వినయ విధేయతలతో ఉంటారో వాళ్ళకి చదువు అబ్బుతుంది. ఆ చదువు వలన సంస్కారము కూడా అబ్బుతుందన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. సో ఎలాగా మనము గురువుని సేవించాలి, ఎందుకు సేవించాలి? 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి గురువుని సేవించాలి, ఇంకొకటి ఎలా సేవించాలి. గురువుని వినయ విధేయతలతో సేవించాలి. అంటే తను ఈగో అంటాం కదా మనము. ఈగో అంటే మనలో ఉన్నటువంటి అహంకారం. ఆ అహంకారాన్ని వదులుకోవాలి. ఎప్పుడు వదులుకోవాలి? మొన్న ఒక డిస్కషన్ మనం చేశాము. ఏమిటి? మనము పెద్దలకి, గురువులకి వంగి నమస్కారం చేస్తున్నాం. వాళ్ళ పాదాలని తాకుతున్నాం. వాళ్ళ పాదాలని తాకినప్పుడు ఏమిటి? మన హెడ్, అంటే అందుకే హెడ్ వెయిట్ అంటారు. హెడ్ వెయిటెడ్ అని మనకి అందులో అంటారు. అంటే తల పొగరు. మనం తల వంచము ఎవరికి. తల వంచాల్సిన అవసరము ఎవరి దగ్గర ఉంది? పెద్దల దగ్గర, గురువుల దగ్గర. సమానికులతో సమానంగా మాట్లాడాలి. చిన్నపిల్ల వాళ్ళని మనము వాళ్ళని ఆదరించాలి. సో నమస్కారం చేసినప్పుడు మన తల ఏమవుతుంది? వంగుతుంది. నడుము నుంచి కింది వరకు మనం నడుము నుంచి పైన వరకు, తల నుంచి నడుము వరకు వంగి వాళ్ళ పాదాలని స్పృశిస్తాము. అప్పుడు ఏమవుతుంది? మన ఈగో అనేటువంటిది వాళ్ళ పాదాల దగ్గర పెడుతున్నాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మన మీద ఆత్మీయతతో మన చేతులు పట్టుకుని లేపి కౌగిలించుకుంటారు. శిరస్సుని ముద్దు పెట్టుకుంటారు. అది ఆత్మానుభూతి అన్నమాట. తర్వాత ఆఘ్రాణిస్తారు. శిరస్సుని ఆఘ్రాణించడం అన్నమాట. అంటే వాళ్ళు తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తారు. అంటే ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సైకిల్ అన్నమాట. కాబట్టి ఇలాంటి వినయ విధేయత ఉండాలి. అతి వినయం ఉండకూడదు. అతి వినయం ధూర్త లక్షణం అని చదువుకున్నాం. సో ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు, ఆధ్యాత్మికం అంటే స్పిరిచువల్ ఆచార్యుడు, గురువుని మించిన వాడు ఆచార్యుడు సద్గురుడు. సో అతన్ని మనము సమీపించాలి. ఎప్పుడు సమీపిస్తాము అంటే మనకి 4 రకాలుగా భగవంతుడు చెప్పాడు. చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఎవరైతే ఆర్తులు ఉంటారో, దీనులు ఉంటారో, అంటే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి వాడిని ఆర్తుడు అంటాడు. మనకి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మనము డెసిషన్ అనేటువంటిది తీసుకోలేకపోతాం. ఎందుకంటే అది అంతవరకు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అటువంటి స్థితిని ఆర్తి అంటాడు. ఆర్తులు. జిజ్ఞాసు, భగవంతుడు అంటే ఎవరని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉన్నటువంటి వాడు. తర్వాత అర్థార్థి అంటే డబ్బులు. ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరము. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో కోరికలు తీర్చుకోవడానికి అవసరము డబ్బులు. అటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత జ్ఞాని. భగవంతుడు అంటే కొద్దిగా తెలుసు, కానీ పూర్తి జ్ఞానము తెలుసుకునేటువంటి వాడు. ఈ నలుగురు సమీపిస్తారు. ఎవరిని? భగవంతుని గురించి. కానీ డైరెక్ట్గా భగవంతుడు మనకి కనిపించడు, వినిపించడు. ఈవెన్ దేవతలందరూ కూడా ఏదైనా కష్టాలు ఎదురైనప్పుడు బ్రహ్మదేవునికి దగ్గరికి వెళ్తారు. శివుడి నుంచి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు అందరితో పాటు, దేవతలతో పాటు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు భగవంతుడు కావాలంటే అందరికీ దర్శనం ఇవ్వగలడు. కానీ ఏం చేస్తాడు ఆయన? కేవలము తన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవునికి ఒక్కొక్కసారి దర్శనం ఇవ్వచ్చు, లేకపోతే కేవలం మాటలు మట్టుకు బ్రహ్మదేవునికి వినిపిస్తాయి. ఆ వినిపించినటువంటి మాటలని మిగతా దేవతలందరికీ కూడా బ్రహ్మదేవుడు తెలియచేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఏమిటి మనకి? గురువు అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఒక్కొక్కసారి క్లిష్ట పరిస్థితుల్లో డైరెక్ట్గా మనం భగవంతుడిని వేడుకున్నా కూడా భగవంతుడు తన డిసైపుల్స్ ఆర్ తన భక్తులని, గురువుల ద్వారా తన సేవకులకి, భక్తులకి అందిస్తాడనమాట. సో వినయపూర్వకంగా అప్పుడు ఆ గురువు ఈజ్ ద
ట్రాన్స్పరెంట్, గురువు నుంచి మార్గం అన్నమాట దేవుణ్ణి దర్శించడం. ఒక తెర అన్నమాట. గురువు అనేటువంటి వాడు భక్తునికి భగవంతునికి మధ్య ఉన్నటువంటి ఆ తెరని తీస్తాడనమాట. అప్పుడు భగవద్ దర్శనం అవుతుంది. డైరెక్ట్గా భగవంతుని వేడుకున్నా భగవంతుడు మనకి కనిపించడు, గురువు ద్వారానే అనుగ్రహం అవ్వాలి. సో కాబట్టి గురువుని అతి వినయంగా మనము దర్శించాలి, సేవించాలి. తర్వాత వినయపూర్వకంగా ప్రశ్నిస్తే అప్పుడు గురువు మన మీద అనుగ్రహంతో మనకి ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తాడనమాట. కాబట్టి ఆత్మదర్శులు అంటే ఎవరు? సద్గురువులు. తత్వము అంటే భగవంతుని యొక్క సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని తత్వము అంటారు. దర్శించారు, వాళ్ళు ఆల్రెడీ దర్శించారు. కాబట్టి అది మనకి ఎలాగా మనము దర్శించాలి? ఫర్ ఎగ్జాంపుల్ నారద మహర్షి, ధ్రువ మహారాజు 5 సంవత్సరాల బాలకుడు ఉన్నప్పుడు అరణ్యానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలన్నప్పుడు నారద మహర్షి వచ్చి అతనికి ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి షోడశాక్షరి మంత్రాన్ని అతనికి ఉపదేశిస్తాడనమాట. అంటే మనము భగవంతుని వెతుక్కుంటూ వెళ్ళినప్పటికీ కూడా భగవంతుడు డైరెక్ట్గా మనకి రాడు, ఏదో గురువు ద్వారా మనకి భగవత్ ప్రాప్తి, భగవద్ దర్శనం కలుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ తత్వమును దర్శించిన నారద మహర్షి ఎలాగైతే ధ్రువ మహారాజుకి మార్గదర్శనాన్ని చూపించాడో, అలాగా సద్గురువులు మనము చేసుకున్న పుణ్యము, మనం చేసుకున్నటువంటి సేవ ద్వారా భగవంతుడు మనకి గురు సంపర్కాన్ని ఏర్పరుస్తాడు. సో వాళ్ళే మనకి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానము తప్ప, జ్ఞానముతో చేసినటువంటి కర్మ వలనే మనకి మోక్షం అనేటువంటిది దొరుకుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అది మొన్న డిస్కస్ చేశాం. సో ఇప్పుడు భాష్యం గురించి, భాష్యం చదువుదాం. ఆత్మానుభూతి మార్గము నిస్సందేహంగా కఠినమైనది. ఎందుకు అంటే భగవంతుని దర్శనం అంత సులభముగా కాదు. కాబట్టి ఆ అనుభూతి, ఆత్మ అనుభూతి. ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మని అంశ. మనం అందరూ కూడా ఆత్మలము. ఈ శరీరము కేవలం టెంపరరీ, ఆత్మ అనేటువంటిది పర్మనెంట్. కాబట్టి అటువంటి పర్మనెంట్ ఆత్మని అనుభూతి, హౌ డూ యూ ఫీల్ ఆత్మ, అది గురువు ఉపదేశిస్తాడనమాట మనకి. ఆ మార్గము చాలా కఠినమైనది. కాబట్టి తన నుండి ఆరంభమైనటువంటి ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మిక ఆచార్యుడిని సమీపించమని భగవానుడు ఆదేశించను. ఇక్కడ అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు భగవంతుడు. ఏమని? నువ్వు సద్గురువుని ఆశ్రయించు. ఎలాగ ఆచరించాలి అంటే, ఇప్పుడు ఎక్కడ గురువు ఎవరయ్యాడు? అక్కడ కృష్ణుడు అయ్యాడు. అర్జునుడు చెప్పాడు కదా, కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామితాం ధర్మ సమ్మూఢ చేత శిష్యస్తిహాం శాగిమాం త్వాం ప్రపన్నం అని భగవంతుని వేడుకున్నాడు. నువ్వే నాకు గురువు, సద్గురువు, నువ్వే నన్ను అనుగ్రహించాలి అనేటువంటిది. అంటే అర్జునుడు ఎలాగైతే కృష్ణుణ్ణి తన గురువుగా అంగీకరించాడో, మనము కూడా మన గురువులని అలాగా వినయ విధేయులతో ఆశ్రయించాలి అన్నమాట. సో ఈ గురు శిష్య పరంపర సిద్ధాంతమును అనుసరించకుండా ఎవరునూ ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు కాలేడు. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఏమిటి? శ్రీమద్ భగవద్గీత, భాగవతం మనం చదువుతున్నాం. సో మేబీ 3-4 months లేటర్ ఆర్ 6 months లేటర్ మీలో ఒకళ్ళు తప్పకుండా ఈ మార్గాన్ని, అంటే మీ బంధువులు కానీ రిలేటివ్స్ కానీ, మీరు ఇది చదివినది, అభ్యసించిన దాన్ని వాళ్ళకి మీరు గురువు ద్వారా ఆ ఆధ్యాత్మిక శిక్షణని ఇవ్వగలుగుతారన్నమాట. ఎలాగా? ప్రభుపాదుల ద్వారా జయపతాక స్వామి, ప్రభుపాదుల ద్వారా చాలామంది శిష్యులు ఉన్నారు. రాధానాథ్ స్వామి గారు ఉన్నారు, అలాగే చాలామంది శిష్యులు ఉన్నారు ప్రభుపాదులకి. ఆ పరంపర ద్వారా ఈ భాగవతము, భగవద్గీత అనేటువంటిది ప్రపంచకంలోనికి వచ్చింది మన కృష్ణ భావనామృతం ద్వారా. కాబట్టి ఆ గురు శిష్య పరంపర చాలా ఇంపార్టెంట్. కనెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ అన్నాడు, యథాతథము. భగవద్గీత యథాతథము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఆధ్యాత్మిక ఆచార్యుడు గురు శిష్య పరంపర ద్వారానే. ఎందుకు అంటే మనం చూసాం కదా, ఫస్ట్ ఎవరు గురువు? సద్గురువు శ్రీ మహావిష్ణువు. అంటే కృష్ణుని నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారు. సో విష్ణువు నుంచి బ్రహ్మకి ఆ చతుశ్లోకి భాగవతం అనేటువంటిది వినిపించబడింది. బ్రహ్మదేవుడి నుంచి ఎవరికి? నారద మహర్షికి.
నారద మహర్షి నుంచి వ్యాసదేవునికి, వ్యాసదేవుని నుంచి శుకాచార్యునికి, శుకాచార్యుడు పరీక్షిత్ మహారాజుకి ఆ భాగవతాన్ని వినిపించేటప్పుడు ఆ సభలో ఉన్నటువంటి సూత మహాముని అది విన్నాడు. సూత మహాముని తర్వాత నైమిషారణ్యానికి వచ్చినప్పుడు శౌనకాది ఋషులకు ఆ భాగవతాన్ని వినిపించాడు. అంటే ఈ డిసైపుల్ సక్సెషన్ అని అంటారు, పరంపర, గురు నుంచి శిష్యుడు, శిష్యుడి నుంచి అలాగా. ఫస్ట్ ఏం చేశాడు? 4th చాప్టర్లో ఫస్ట్ శ్లోకం మీకు గుర్తుంటుంది. ఏమిటి? ఇమం వివస్వతే అనేటువంటిది ఒక శ్లోకం ఉన్నది. ఫస్ట్ నేను సూర్యదేవునికి భగవద్గీతని ఉపదేశించాను. సూర్యదేవుని ద్వారా తన కుమారుడైనటువంటి వైవస్వత మనువుకి భగవద్గీత అందించబడింది. వైవస్వత మనువు నుంచి ఇక్ష్వాకుకి, తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకి వైవస్వత మనువు భగవద్గీతని ఉపదేశించాడు. ఇక్ష్వాకు మను తన 100 పుత్రులకి భగవద్గీతని ఉపదేశించాడు. అలాగా డిసైపుల్ సక్సెషన్ ద్వారా యాజ్ ఇట్ ఈస్ అనేటువంటిది యథాతథమైనటువంటి ఈ దివ్య జ్ఞానాన్ని గురు శిష్య పరంపర ద్వారా మనకి లభించిందనమాట. కాబట్టి ఆ గురుని సేవించడము, అతని అనుగ్రహాన్ని పొందడము, అనుగ్రహంతో పాటు ఆ తత్వజ్ఞానాన్ని మనం పొందడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అప్పుడు అది వితౌట్ బ్రేక్ మనకి యాజ్ ఇట్ ఈస్ ఆ దివ్య జ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడే పరమ ఆచార్యుడు. అందుకే యోగేశ్వరుడు, ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్ మతిర్మమ అంటున్నాడు. సో శ్రీకృష్ణ భగవానుడు పరమాచార్యుడు, యోగేశ్వరుడు అనమాట శ్రీకృష్ణుడు, పరమ ఆచార్యుడు, సద్గురు ఆయన. కాబట్టి ఆది గురువు శ్రీకృష్ణుడు. అట్లు భగవానుని నుండి వస్తున్నటువంటి పరంపరలోని వ్యక్తియే ఆదిదేవుని సందేశమును యథాతథముగా తన శిష్యులకు అందించగలడు. సో ఓన్లీ డిసైపుల్ సక్సెషన్ ద్వారా మనకి విద్య లభిస్తుంది. మూర్ఖపు కపట వ్యక్తుల వలె తమ ఊహాగానాలతో ఎవరునూ ఆత్మానుభూతిని సాధించలేరు. కపట వ్యక్తులు కొంతమంది చూస్తున్నాం ఇప్పుడు మనం యూట్యూబ్లో. ఎంతోమంది అంటే మనకి వినడానికి చాలా సొంపుగా ఉంటుంది వాళ్ళ ప్రవచనాలు కానీ, కీర్తనలు కానీ, పాటలు కానీ. ఇవన్నీ ఎలాగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బుని ఆశించి చేస్తున్నారు. మీరు చూడండి, భాగవత సప్తాహం వినిపించేటప్పుడు కొంతమంది లక్షలు డబ్బులు తీసుకుంటున్నారనమాట. అంటే కొన్ని వేల మంది వస్తారు, వాళ్ళకందరికీ అడ్మిషన్ ఫీజు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా కండక్ట్ చేయరు, క్లోజ్డ్ స్టేడియంలో కానీ ఆడిటోరియంలో. ఎందుకంటే అటువంటి ఎవరు భగవద్గీతని భాగవతాన్ని వినిపించేటువంటి వాళ్ళు డబ్బు తీసుకుని ఎప్పుడైతే చేస్తున్నారో, ప్రభుపాదుల వారు అంటారు, ఒక మంచి పాల గిన్నెలో ఒక చుక్క విషము వేస్తే ఆ పాలుని మనం ఎలాగ సేవించకూడదో అలాగా ఇది ధనాన్ని ఆశించి భగవంతుని ఈ జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి వాడు ఈజ్ లైక్ ఏ స్నేక్, పాము. కాబట్టి వీ షుడ్ నాట్ గో నియర్ సచ్ పర్సన్స్ అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఎందుకంటే ఈ దివ్య జ్ఞానము, ఈ డబ్బులు అనేటువంటిది తీసుకున్నది ఇక్కడే ఉంటుంది భౌతిక జగత్తులో. ఆధ్యాత్మిక జీవితంలో డబ్బుతో సంబంధం లేదు. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు ఏం చూస్తాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రణశ్యతి. అక్కడ డబ్బు అని ఎక్కడ చెప్పలేదు భగవంతుడు. నువ్వు భక్తితో నాకు అర్పించినటువంటి పత్రము, తులసి దళం చాలు, పుష్పము చాలు, ఏదైనా పుష్పము, సువాసన కలిగినటువంటి పుష్పము, న్యాచురల్ ఫ్లవర్స్. ఇట్ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్. ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ, పేపర్ ఫ్లవర్స్ కానీ భగవంతుడు అంగీకరించడు. అందులో రంగు ఉండవచ్చు కానీ, రూపం ఉండొచ్చు కానీ, అందులో సువాసన అనేటువంటిది లేదు. పువ్వులో సువాసన, పరిమళము ఇంపార్టెంట్. అది లేనప్పుడు మనస్సులో ఉన్నటువంటి భావం ఇంపార్టెంట్. మనిషి చూడడానికి చక్కగా ఉన్నాడా, చక్కగా మాట్లాడతాడా, ఇది ఇంపార్టెంట్ కాదు. మనస్సులో ఏమున్నది, నిష్కల్మషమైనటువంటి మనస్సు ఉన్నదా, అది భగవంతుడు చూస్తాడనమాట. కాబట్టి అటువంటి కపట వ్యక్తుల వల్ల మనము ఆ ఊహాగానాలని, వాళ్ళ స్వయం అనుభవాలని పంచుకునేటువంటి వాళ్ళు సద్గురువులు కాలేరు అని చెప్తున్నాడు అనమాట. ఆత్మానుభూతిని సాధించలేరు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అని మొన్న డిస్కస్ చేశాం. ఎందుకు? భగవంతుడే ఉపదేశించినటువంటి భగవంతుని ముఖారవిందం నుంచి వెలువడింది అనమాట ఇది. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు చెప్పింది వేదము.
శ్రీమద్ భాగవతంలో చెప్తున్నది, ఎక్కడి నుంచో కాదు. భాగవతం ఎవరు రచించారు? స్వయంగా వ్యాస భగవానుడు. శ్రీ విష్ణు మహాస్వరూపం అనమాట వ్యాస భగవానుడు. కాబట్టి అతను రచించినటువంటిది ఇది. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అనేటువంటిది ఉన్నది. కాబట్టి మనోకల్పనలు లేదా శుష్క వాదనలు ఒకరిని సరైన మార్గం వైపు నడిపించలేవు. ఎందుకంటే వాళ్ళు చదవడము, బుక్కులో చదవడం, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ వీ ప్రీచ్. అందుకే సద్గురువు గురువుకి డిఫరెన్స్ ఏమిటి? గురువు మేబీ హీ విల్ గివ్ యూ నాలెడ్జ్, బట్ హీ మే నాట్ ఇంప్లిమెంట్ దట్. ఎవరైతే ఆ నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేస్తారో, ప్రీచ్ చేసేటువంటి వాడు ప్రాక్టీస్ కూడా చేయాలి. అప్పుడే అతడు సద్గురువు అవుతాడనమాట. కాబట్టి వాళ్ళు సద్గురువులు కాలేరు. అట్లే స్వతంత్రముగా చేయబడు శాస్త్ర అధ్యయనము ద్వారా కూడా ఎవరును ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేరు. స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్గా నాకు అన్నీ తెలుసు, నేను చదువుకుని నాకు జ్ఞానం వచ్చేస్తుందని ఎవరైతే అనుకుంటాడో అతడు ఆచార్యుడు కాలేడు. గురువు ద్వారా వినది విన్నట్టు చెప్పడమే, పాస్ చేయడమే సద్గురువు యొక్క లక్షణము అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరిని మనం ఆశ్రయించాలి? ఎవరు గురు శిష్య పరంపర ద్వారా విద్యని అభ్యసించారో వాళ్ళు కల్పితాల ద్వారా కాకుండా స్వయంగా వాళ్ళు తెలుసుకున్నది గురువు ద్వారా ఏదైతే విన్నారో అది పాస్ ఆన్ చేయడమే. అంటే ఇట్ ఈస్ లైక్ ప్యూర్ ఆర్గానిక్ మెటీరియల్, ఆర్గానిక్ స్పిరిచువల్ మ్యాటర్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాన అర్జన కొరకు తప్పక ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడిని సమీపించి పూర్తి శరణాగతి చేసుకోవలెను. మరియు వారిని నిగర్విగా శ్రద్ధగా అల్ప సేవకుని వలె సేవించుకోవలెను. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవంతుడు ఎవరు? అతడు వృష్ణి వంశం, స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడు. కృష్ణస్తు సాక్షాత్ సాక్షాత్ భగవంతుడు అతను. ఏమిటి అది? శ్రీకృష్ణ, ఒక్క నిమిషం ఉండండి. ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో కృష్ణుడే భగవంతుడు, ఆయనే పరం బ్రహ్మ పరంధామ పరమం అని చెప్తున్నాడు భగవంతుడి గురించి నారద మహర్షి. సో ఆయన ఏం చేశాడు? సాందీపని ఆయనకి అన్నీ తెలుసు, అయినప్పటికీ కూడా ఒక రోల్ మోడల్గా ఆయన ఏం చేశాడు? సాందీపని ముని ఆశ్రమంలో 64 రోజులు, అంటే 2 months, 64 రోజుకు ఒక కళ ప్రకారము 64 కళల్ని ఆయన అభ్యసించి వినయ విధేయతలతో, అప్పుడు ఈవెన్ కృష్ణ బలరాములు సుధామునితో పాటు అడవికి వెళ్ళి పూజకి హోమానికి కావలసినటువంటి కట్టెలు అడవిలో నుంచి సంపాదించి తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అతనికి అవసరమా అంటే హీ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ రోల్ మోడల్, ఎలాగుండాలి అనేటువంటిది. ఎందుకు? భగవంతుడే చేయనప్పుడు మిగతా వాళ్ళు ఎలా చేస్తారు అని భగవంతుడు చెప్తారనమాట. నేను భగవంతుడు అయినప్పటికీ కూడా నేను ఈ కార్యాలను ఎందుకు చేస్తున్నానంటే రేపు నన్ను మార్గదర్శకునిగా స్వీకరించాలంటే నేను చేయకపోతే మిగతా వాళ్ళు చెయ్యరు. కాబట్టి భగవంతుడే అలా చేసినప్పుడు మనం ఎంతటి వాళ్ళం చేయాలి తప్పనిసరిగా. కాబట్టి ఏం చేస్తాం? నిగర్విగా శ్రద్ధగా అల్ప సేవకుని వలె సేవించుకోవలను. అల్ప సేవకుడు అంటే ఎలాగా? తృణాదపి సునీచన, గడ్డిపోచ వలె మనము వినయ విధేయాలతో. గడ్డిపోచని ఎవరైనా తొక్కినా కూడా అదేమవుతుంది? వంగిపోతుంది. కానీ వాళ్ళు పాస్ అయిన తర్వాత మళ్ళీ లేచి నిలబడుతుంది. ఒక తుఫాను వచ్చినప్పటికీ కూడా గడ్డిపోచని ఏమీ చెయ్యలేదు, కొన్నాళ్ళు అలాగే ఉంటుంది. ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత మళ్ళీ ఆ గడ్డిపోచ నిలబడుతుంది. సో తృణాదపి సునీచేన. తర్వాత సహిష్ణుత ఎలాగుండాలి? ఒక చెట్టులాగా ఉండాలి. అన్ని సీజన్స్కి కూడా చెట్టు ఎలా ఉంటుంది? వంగి వంగి అది చెట్టు నీడనిస్తుంది. తనని కట్ చేసేవాడికి కూడా అది కట్ చేసేంత వరకు కూడా నీడ ఇస్తుంది. తనని రాళ్లతో కొట్టినప్పటికీ కూడా తీపి పండ్లని వాళ్ళకి ఇస్తుంది. అలాగా మనకి ఈ వేసవి కాలంలో చూడండి, చెట్లు ఉన్న చోట 6-7 డిగ్రీలు ఆ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఒక వాట్సాప్లో కూడా వీడియో వచ్చింది. బయట ఎండలో మనకి 45 degrees ఉన్న చెట్టు నీడికి వచ్చినప్పుడు 7 to 8 degrees తగ్గిపోతుంది.
వి విల్ ఫీల్ కూలర్. సో అటువంటి తరోరపి సహిష్ణున సహించుకుంటుందన్నమాట. సో మనలో కూడా అటువంటి సహిష్ణుత అనేటువంటిది ఉండాలి, టాలరెన్స్. సో నిగర్విగా శ్రద్ధగా అల్ప సేవకుని వలె సేవించుకోవాలని, అప్పుడే మనకి ఆ విద్య అనేటువంటిది గురువు ద్వారా లభిస్తుంది. వాస్తవమునకు ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవిత పురోభివృద్ధికి రహస్యము. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తి పరచాలి, గురువుని సంతృప్తి పరచాలి, అప్పుడే మనకి జీవిత పురోభివృద్ధి లభిస్తుంది. శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు. ఏమిటి ఇక్కడ ఏమంటూ శరణాగతి? శరణాగతి అంటే ఏమిటి? అన్యథా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అనేటువంటి భావన, అది శరణాగతి అవుతుంది. పరిప్రశ్నలు అంటే, ప్రశ్న అంటే క్వశ్చనింగ్, పరిప్రశ్నలు అంటే మనకి ఎప్పటి వరకు అర్థము కాదో వినయంగా సేవించుకొని ఆ క్వశ్చన్స్ డౌట్ లేకుండా గురువుని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అడుగుతాం ఏమిటి, నాన్ వెజిటేరియన్, మాంసాహారము స్వీకరించకూడదు అని మనకి తెలుసు. ఎందుకు? మనం కృష్ణ భావనామృతంలో ఉన్నాము. మాంసాహారం ఏమిటి? వేరే ప్రాణిని మనము సంహరించి ఆ ప్రాణిని భుజించడమే మాంసాహారం అవుతుంది. మాం సహ అంటే, మాం అంటే నేను, సహ అంటే కూడా. ఆ ప్రాణులు ఏమంటాయి? అవి స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాణులు, బికాస్ వాటిని బలి తీసుకున్నారు కదా, తమ భోజనానికి, తమ జిహ్వ సంతృప్తికి ఆ జంతువులని, మూక జంతువులని బలి తీసుకొని తమ జిహ్వ చాపల్యాన్ని తృప్తిపరుచుకున్నారు. మాంసహ అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఆ జంతువులన్నీ కూడా నాకు కూడా అవకాశం వస్తుంది, నువ్వు ఎప్పుడైతే నన్ను సంహరించి తీసుకుని తిన్నావో నేను కూడా నీకు, అంటే నువ్వు అన్ని జన్మలు ఎత్తాలి. ఎన్ని ప్రాణులని మనం సంహరించి తింటామో అన్ని ప్రాణులు కూడా మనల్ని సంహరించడానికి రెడీగా వేచుకుని ఉన్నాయన్నమాట. అన్ని జన్మలు మనము తిరిగి తీసుకోవాలి, అదే జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇది నాన్ వెజిటేరియన్ తినకూడదని మనం చెప్తుంటే, నాస్తికులు తర్వాత మిగతా వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీరు మరి కూరగాయలు తింటున్నారు కదా, కూరగాయలు అంటే చెట్లలో మొక్కలలో కూడా ప్రాణం ఉన్నది కదా, మీరు ఎలాగా దాన్ని తింటున్నారు అంటే మీరు కూడా నాన్ వెజిటేరియన్ తింటున్నారు, మీరు చెప్పడానికి అనర్హులు. మరి పాలు సేవిస్తున్నారు కదా, పాలు ఎక్కడి నుంచి వస్తున్నది? గోవు నుంచి వస్తున్నది కదా, మరి అది కూడా నాన్ వెజిటేరియన్ అవుతుంది కదా అని వాళ్ళు వాదిస్తారు. కానీ శాస్త్రం ఏం చెప్తున్నది? ఏ ప్రాణిని సంహరించిన తర్వాత మళ్ళీ దానికి జన్మని ఇవ్వలేమో అది మాంసం అవుతుంది. కానీ చెట్లు ఎలాగా? దానికి వరం దొరికింది. ఏ చెట్టునైనా, ఈ మొక్కలని మనము తీసుకున్న తర్వాత వేళ్లతో సహా పెకిలించేస్తే అది సంహారం అవుతుంది. కానీ ఈ మొక్కల ద్వారా ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? వాటిని మనము తెంపి మన ఆహారానికి వాడినప్పటికీ కూడా మళ్ళీ అవి చిగురిస్తాయి. అంటే ఎలాగైతే మనకి దేహంలో వెంట్రుకలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి. మరి వెంట్రుక, వెదర్ ఇట్ ఈస్ ఎ లివింగ్ ఎంటిటీ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ లివింగ్ ఎంటిటీ. నాన్ లివింగ్ ఎంటిటీ అంటే ఆ వెంట్రుక మన శరీరం నుంచి పడిపోతుంది కదా, పడిపోతుంది. అలాగ పండ్లు కూడా పడిపోతాయి, పూలు పడిపోతాయి, ఆకులు రాలిపోతాయి. అయినప్పటికీ చెట్టు సజీవంగా ఉంటుంది. మన జీవితం, మన మానవ దేహం కూడా చెట్లు, మన వెంట్రుకలు రాలిపోయినప్పటికీ కూడా మనకి ఏమీ హాని అనేటువంటిది కలగదు. అంటే ఆ జీవించే శక్తి, చిగురించే శక్తి మనలో ఉన్నది. అలాగే చెట్లలో ఉన్నది. గోళ్ళు ఉన్నాయి. గోళ్ళు లివింగ్ ఎంటిటీనా, నాన్ లివింగ్ అంటే ఇట్ ఈస్ బోత్. లివింగ్ ఎంటిటీ అంటే మీరు కొద్దిగా లోపలికి నెయిల్ కటర్ పెట్టుకొని కట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి రక్తం వస్తుంది. కానీ పైన కట్ చేసినప్పుడు మనకి ఏ బాధ అనిపించదు. సో అలాగే పండ్లు, పూలు కూడా అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను మీరు చెప్పడం కాదు, ఇది శాస్త్రాల్లో ఇలాగా చెప్పింది. ఎవరు వినరో, ఎవరికి తెలీదో మూర్ఖులకి మనం చెప్పడానికి వెళ్ళకూడదు, ప్రయత్నించకూడదు. సో ఎవరికి అర్థం చేసుకుంటారో వాళ్ళకి చెప్పవచ్చు. సో ఈ క్వశ్చన్ మనం గురువుని అడిగినప్పుడు విధేయతలతో అడిగితే మనకి ఈ డౌట్ వస్తుంది. అప్పుడు ఎలాగ అడగాలి?
ఛాలెంజింగ్గా అడగకూడదు. శిశుపాలుడు శ్రీకృష్ణుని ఛాలెంజింగ్గా చేశాడు కాబట్టి తన శిరస్సుని, తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం అడిగే ప్రశ్నలు చాలా వినయ విధేయతలతో భగవంతుని, గురువుని అడగాలి. సో పరిప్రశ్నల సమ్మేళనమే. ఎన్నో ఉంటాయి మనకి డౌట్స్. సో ఇప్పుడు మనకి యూట్యూబ్లో కూడా వస్తున్నాయి ధర్మ సందేహాలు అని చెప్పేసి. వాళ్ళు ఎలాగ అడుగుతున్నారు? గురువు గారు ఫలానా అతను ఫలానా అడుగుతున్నాడు, సో దీనికి మీ సమాధానం ఏమిటి అని. అప్పుడు అంటే వినయంగా అడిగినప్పుడు గురువుకు కూడా చెప్పాలని అనిపిస్తుంది. సో అప్పుడు ఆ విద్యని, అతను దర్శించినటువంటి తత్వాన్ని శిష్యులకి అందిస్తాడనమాట. సో అప్పుడు మనకి మన లెర్నింగ్, మన జ్ఞానం అనేటువంటిది పరిపూర్ణం అవుతుంది. సో పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహన. అవగాహన అంటే అండర్స్టాండింగ్, స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి తగిన సాధనములు శరణాగతి మరియు పరిప్రశ్నలు. ఎందుకనగా శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మిక ఆచార్యుడిని విచారించు ప్రశ్నలు నిష్ప్రయోజనములు. ఎగ్జాంపుల్ ఉన్నాయి, శక్తిహీనములు కావగలవు. ఇప్పుడు ద్రోణాచార్యుని వద్ద కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది కలిసి విద్యని అభ్యసించారు. వాళ్ళందరికీ కూడా విద్య అబ్బింది, కౌరవులకి కూడా విద్య అబ్బింది, కానీ అది యూస్ కాలేదు. యుద్ధములో వాళ్ళు ఆ విద్యలన్నిటినీ కూడా, దుర్యోధనుడు మంచి ఇది గదా యుద్ధంలో ఈవెన్ ద్రోణాచార్యునితోనే కాకుండా బలరాముని మధ్య కూడా విద్యను అభ్యసించాడు. కానీ చివరికి ఏమైంది? అతడు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అంటే అతను గర్వముతో నేనే ఈ గురువుని పోషిస్తున్నాను, ద్రోణాచార్యుని. అతను ఈవెన్ యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు కూడా ద్రోణాచార్యుని ఛాలెంజ్ చేశాడు. భీష్ముడిని, తన తండ్రి తన తాత అయినటువంటి భీష్ముడిని కూడా ఛాలెంజ్ చేశాడు. నువ్వు పాండవుల పక్షపాతివి, నువ్వు నా కూడు తింటున్నావు, ఉప్పు తింటున్నావు, కాబట్టి నాకు ఫైట్ చేసి నాకు విజయాన్ని ఇప్పించాలి. సో ఫైట్ చేశాడు, కానీ ఏమైంది? అతనికి అనుగ్రహము లభించలేదు. కాబట్టి అవి అటువంటి క్వశ్చన్స్, అటువంటి ఛాలెంజెస్ ఏమవుతుంది? శరణాగతి లేకుండా ఆధ్యాత్మిక ఆచార్యుడిని విచారించు ప్రశ్నలు నిష్ప్రయోజనములు, శక్తిహీనములు కావగలవు. బికాస్ గురువు అనుగ్రహం లేదు. ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇంద్రుడి సభలో ఎప్పుడైతే బృహస్పతి ఆచార్యులు వస్తారో, ఇంద్రుడు ఆ గానములో, నృత్యంలో గురువుని చూసి కూడా ఆదరించి అతను ఆహ్వానించలేదు. తన పీఠం నుంచి లేచి ఆహ్వానించాలి. గురువు కక్షలో ఇంద్రుడు గురువు కంటే ఎక్కువ, అంటే ఆ బృహస్పతి ఆచార్యుని కంటే చాలా హై స్టేట్లో ఉన్నాడు. ఇప్పుడు రాజు సభలోకి ఆచార్యులు, గురువులు వస్తే రాజు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాలి. అప్పుడే వాళ్ళకి ఆ గురువు యొక్క కటాక్షం లభిస్తుంది. ఎప్పుడైతే ఈ బృహస్పత్యాచార్యుడిని ఇగ్నోర్ చేశాడో, ఒక్క నిమిషము అసలు పట్టించుకోలేదు, వస్తాడులే కూర్చుంటాడు అనేటువంటి భావనతో తన పీఠము మీద కూర్చుని లేవకుండా ఉన్నప్పుడు బృహస్పత్యాచార్యుడికి అవమానం అనిపించి సభ నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ వెంటనే రియలైజ్ అవుతాడు పాపం ఇంద్రుడు. వెళ్ళి గురువుని క్షమాపణ కోరుకుందామని వెళ్తే ఆయన ఇంట్లో ఉండి కూడా అతనికి కనిపించాడు. ఎందుకు? అనుగ్రహం లేదు. అందుకే అంటాడు గురుబలం అనేటువంటిది మనకు ఉండాలి. జాతకంలో చూసినప్పుడు కూడా గురుబలం వస్తేనే పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, ఇటువంటి మంచి కార్యాలు జరుగుతాయి. గురు బలం లేనప్పుడు ఇవి నిష్ప్రయోజనం అవుతుందన్నమాట. కాబట్టి గురువుని మనం ఆదరపూర్వకంగా సేవించాలి, గురు అనుగ్రహాన్ని కోరుకోవాలి. కాబట్టి ఇటువంటి శరణాగతి మరి సేవ లేకుండా ఆధ్యాత్మిక ఆచార్యుని విచారించు ప్రశ్నలు నిష్ప్రయోజనములు, యూస్లెస్. అటువంటి క్వశ్చన్ ఎందుకు? గురువు మీకు చెప్పాలని అంటే చెప్పడు. ఎందుకు? అవసరం లేదు. ఇటువంటి వాడికి ఇటువంటి విద్య ఇవ్వకూడదు అని గురువు డిసైడ్ చేస్తాడనమాట. ఎలాగా? ఇప్పుడు కర్ణుడు పరశురాముని వద్ద విద్య నేర్చుకోవడానికి వెళ్తాడు. చాలా సేవ చేసి అతను అన్ని విద్యలు ఆర్జిస్తాడు. ఒకప్పుడు పరశురాముడు పడుకోవాలని కర్ణుని తొడ మీద పడుకుంటాడు. పడుకున్నప్పుడు మీకు అది గుర్తు ఉంటుంది ఆ ఇన్సిడెంట్. ఒక పురుగు, ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి ఆ కర్ణుని తొడని కొరుకుతూ ఉంటాడనమాట. అంటే రక్తం కారిపోతూ ఉంటుంది. అయినప్పటికీ గురువుకి డిస్టర్బ్ చేయకూడదని కర్ణుడు లేవడు, అలాగే కూర్చుని ఉంటాడు. ఎప్పుడైతే ఆ రక్తము
పరశురాముని వారి కిందికి వస్తుందో అప్పుడు వెంటనే లేచి చూసి పరశురాముల వారు అడుగుతాడు, నువ్వు బ్రాహ్మణుడు కాదు, నాకు అబద్ధం చెప్పి క్షత్రియుడు అని క్షత్రియుడు కాదు, క్షత్రియుడని అబద్ధం చెప్పావు, నువ్వు యాక్చువల్గా ఎవరు చెప్పు అంటే అప్పుడు ఒప్పుకుంటాడు, నేను సూత కుమారుడిని. అప్పుడు అతడు శపిస్తాడు, ఈ విద్య అంతా కూడా నీకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు ఈ విద్య నీకు ఉపయోగంగా లేకుండా ఉంటుంది. అంటే గురువు అనుగ్రహం లేదు చూడండి. అందుకనే ఎప్పుడైనా కూడా మనం గురువుని చక్కగా సేవించాలి, వినయ విధేయతలతో. గురువు మాట అంటే శాసనం, గురు మాట భగవంతుడి మాట ఈజ్ నాట్ డిఫరెంట్. గురువు నోటి నుంచి ఏది వస్తుందో అది మనం ప్రమాణపూర్వకంగా భగవంతుని ఆదేశంగా స్వీకరించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం తల్లి. మనకి ఏదైనా విద్య అభ్యసించాలంటే గురువు చెప్పింది తప్పనిసరిగా ఆచరించాలి. ఎస్పెషలీ ఇప్పుడు మనకి పురుషోత్తమ మాసము జరుగుతున్నది, అధిక మాసం. సో ఈ మాసములో తప్పనిసరిగా 15th చాప్టర్ పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటువంటిది భగవద్గీతలో 15th చాప్టర్ ఉంది. రోజుకి ఒక్కసారి అందులో ఉన్నటువంటి 20 శ్లోకాలని చదవండి. గురువు అనుగ్రహం తప్పకుండా, జగద్గురువు శ్రీకృష్ణుడు, అతడి అనుగ్రహము తప్పకుండా మన మీద ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం గురువుని ప్లీజ్ చేస్తామో, జగద్గురువుని మనం ప్లీజ్ చేస్తామో అప్పుడు గురువు అనుగ్రహం, అతని ద్వారా మిగతా దేవతలందరూ కూడా సంతృప్తి చెంది మనకి కావలసినవి ఆధ్యాత్మికంగా మనకి పురోభివృద్ధి ఉంటుంది, భౌతికంగా కూడా మనకి పురోభివృద్ధి ఉంటుంది అనేటువంటిది చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆచార్యుని పరీక్షలో ఉత్తీర్ణులు కావాలను. సహజంగా శిష్యునిలోని నిజాయితీని, శ్రద్ధను గమనించిన ఆధ్యాత్మిక ఆచార్యుడు వెంటనే అతనికి వాస్తవ ఆధ్యాత్మిక అవగాహన కలుగునట్లుగా ఆశీర్వదిస్తాడు. కనికరంతో ఎలాగైతే తండ్రి తల్లి బిడ్డలని ఆశీర్వదిస్తారో అలాగ గురువు కూడా మనని తన బిడ్డగానే చూస్తాడు, తన విద్యని పాస్ ఆన్ చేస్తాడు. ఈ శ్లోకములో గ్రుడ్డిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలు అనేటువంటివి ఖండించబడెను. అంటే బ్లైండ్ ఫాలోయింగ్ ఉండకూడదు, అలాగే